నాగ్పూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. కార్ ఛార్జ్ చేశాను. అన్నీ స్మూత్గా ఉంటుందేమో అనుకున్నా. ఒక పెద్ద బ్లండర్ అయిపోయింది. ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పాయింట్ ఉంది, కానీ ఆ పాయింట్కి కనెక్షన్ ఇవ్వలేదంట కంపెనీ వాళ్ళు. కానీ ఈ జర్నీలో ఒక ప్రాబ్లం స్టార్ట్ అయితే అది ఆగడం లేదు. You will not find a good network in MP and UP while going to Delhi. వీళ్ళేమో నాకేమన్నారు, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే నార్త్కి వెళ్తే ప్రాపర్గా ఛార్జింగ్ స్టేషన్స్ లేవని అన్నారు. ఇప్పుడు ఇది వినిన తర్వాత నాకైతే భయం వేసింది. ముందు నాకు ఛార్జింగ్ స్టేషన్ దొరుకుతా అనేది పెద్ద డౌట్. పైగా నాతో పాటు డూడల్ కివి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఏం చేయాలో అర్థం కావట్లా. Because anybody should know what's going behind. Right. హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. అండ్ ఇవాళ నేనున్న నాగ్పూర్ సిటీలో. ఐ హోప్ మీరు ఈ సిరీస్ని ఎంజాయ్ చేస్తున్నారు. విజయవాడ టు ఢిల్లీ 2000 కిలోమీటర్స్ రైడ్ ఛాలెంజ్లో నేను నా టాటా టియాగో ఈవీ వేసుకొని మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. సో ప్రజెంట్ నేనున్న నాగ్పూర్ సిటీలో. నాగ్పూర్ సిటీ నుంచి బయలుదేరదాం అనుకున్నాను. కానీ బయలుదేరే ముందు నేను ఇవాళ ఏమనుకున్నానంటే, కొంచెం అన్నేవాల్ షాప్ ఉంది, ఆ షాప్లో ఉన్న కలెక్షన్స్ బట్టలు ఏమైనా ఉంటే అది ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ చేశాను. సో బయలుదేరే ముందు ఒకసారి మా అన్నేవాల్ షాప్కి వెళ్దాం. సో డూడల్ కూడా రెడీ అయిపోయాడు బయలుదేరడానికి. ఎస్, లెట్స్ గో డూడల్. ఫ్రెండ్స్కు బాయ్ బోలు. బాయ్ ఫ్రెండ్స్, బోల్నా బాయ్. क्या सैड फील हो रही है? సో గైస్, ఇక్కడ కలెక్షన్ చాలా మంచి కలెక్షన్ ఉన్నాయి. అండ్ నేను ఇది ఒకటి తీసుకున్నాను, చాలా బాగుంది, నా దానికి సూట్ అయింది బాగా. నెక్స్ట్ ఫ్యూచర్ బ్లాగ్స్లో మీరు చూడొచ్చు, నేను ఇది వేసుకొని చూపిస్తాను. యాజ్ ఆఫ్ నౌ నేను వేసుకోవట్లేదు, బట్ ఐ సెలెక్టెడ్ దిస్ ఫర్ మై ఫ్యూచర్ బ్లాగ్. అండ్ లేడీస్కి అయితే మంచి కలెక్షన్, బట్ జెంట్స్కి అయితే ఏం లేదు. సో ఫస్ట్ నేను 50 రూపీస్కి రీఛార్జ్ చేద్దామని డిసైడ్ చేసి ఛార్జ్ పెట్టాను ఇప్పుడు కారు. ఎందుకంటే టెస్ట్ చేస్తున్నాను. నేనేమనుకున్నానంటే టాటా వాడదా కాదా, ఈ యాప్ టాటా ద్వారా పనిచేసేద్దా లేదా అని అనుకున్నాను. ఎందుకంటే టాటా యాప్లో నేను రీఛార్జ్ చేసి దానిలో డబ్బులు ఉంచుకున్నాను ముందు జాగ్రత్తగానే. సో దాని నుంచి నేను రీఛార్జ్ చేసుకున్నాను, నా కార్ని ఛార్జ్ చేస్తున్నాను. అదే ఇప్పుడు చెక్ చేశాను, పని చేస్తుంది లక్కీలీ. సో ఇప్పుడు మళ్ళీ 50 రూపీస్ది రీఛార్జ్ అయిన తర్వాత నేను మళ్ళీ నెక్స్ట్ ఎంత అవసరం ఉంటే అంత రీఛార్జ్ చేస్తాను. 31% బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ ఉంది నా దాని కార్లో. అండ్ 50 రూపీస్ రీఛార్జ్ పెట్టాను. ఇప్పుడు అరౌండ్ 43 ఎంతో ఛార్జింగ్ ఉంది ఇప్పుడు. సో ఇది మొత్తం. అండ్ ఛార్జింగ్ అయిన తర్వాత మనం బయలుదేరదాం ఇక్కడ నుంచి ఢిల్లీకి. ఓకే, ఒక విచిత్రమైన విషయం నేను ఇవాళ నోటీస్ చేశాను. అదేంటంటే కార్ వెనకాల ఛార్జ్ అవుతుంది. ఓకే, నేను దిగి చూపించలేను, కానీ ఇక్కడ నుంచి చూపిస్తాను. చూడండి, ఛార్జింగ్ అని మీకు ఇక్కడ చూపిస్తుంది, చూసారా? ఓకే, మీరు చూస్తే ఛార్జింగ్ అవుతుంది కార్. ఛార్జింగ్ అవుతూ ఏసీ కూడా పనిచేస్తుంది ఇక్కడ. ఏసీ చూడండి, 7 స్పీడ్లో ఫ్యాన్ పెట్టాను, 21 degrees టెంపరేచర్. ఏసీ పనిచేస్తుంది. నేను రియలైజ్ చేయలేదు. అంటే ఈ ఫీచర్ నాకు తెలియదు. ఇప్పుడు దాకా నేను ఏమనుకున్నానంటే కార్ ఛార్జ్ అవుతూ ఏసీ పనిచేయదు అనుకున్నాను, కానీ పనిచేస్తుంది. ఇట్స్ అమేజింగ్. అంటే ఒకవైపు కార్ ఛార్జ్ అవుతుంది, ఒకవైపు ఏసీలో కూర్చొని ఉన్నాను. ఇలా ఉంటే ది బెస్ట్. ఎక్కడ కావాలంటే అక్కడ కార్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, హాయిగా కార్లో కూర్చోవచ్చు. ఓ మై గాడ్, దిస్ ద వెరీ బెస్ట్ ఫీచర్.
నా కార్లో 88% బ్యాటరీ ఉంది. 181 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 181 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 900 కిలోమీటర్స్ ఇప్పుడు దాకా నేను తోలేసాను. అండ్ 4:30 సాయంత్రం అయింది ఇప్పుడు టైం. మీరు నమ్ముతారా లేదా, ఈ రేంజ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ అందరికీ ఒకసారి. ఎగ్జాక్ట్గా రేంజ్ గురించి మాట్లాడాలంటే మీరు రేంజ్ గురించి అస్సలు నమ్మమాకండి. కార్లో ఎప్పుడు మీకు ఏ రేంజ్ చూపిస్తుందో అది నిజమే, బట్ దాన్ని సుమారుగా అప్రాక్స్గా అటు ఇటు చూడండి. లేదంటే మీరు మెంటలీ ఫిక్స్ అయిపోండి. నాకు తెలుసు నా కార్ ఇది, నేను ఇన్ని కిలోమీటర్స్ తోలుతున్నాను, నా కార్ యాక్చువల్గా నాకు ఎంత రేంజ్ ఇస్తుంది నాకు తెలుసు. సో ఆ ప్రకారంగా మీరు తోలి క్యాలిక్యులేట్ చేసుకోండి. మీకే అర్థమైపోతుంది నా కార్ నాకు ఎంత రేంజ్ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నా కార్లో 79% బ్యాటరీ ఉంది, 201 కిలోమీటర్ రేంజ్ ఉంది. నేను 923 కిలోమీటర్స్ ఇప్పుడు తోలేసాను. అంటే ఇప్పుడంటే ఓవరాల్గా ఛార్జ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత 900 కిలోమీటర్ ఎగ్జాక్ట్గా నేను ట్రిప్ని స్టార్ట్ చేశాను. ఇప్పుడు 923 కిలోమీటర్స్ ఉంది. రేంజ్ 201 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఆ టైంలో ఎంత రేంజ్ ఉంది నాకు? అరౌండ్ 180 కిలోమీటర్స్ ఎంత రేంజ్ ఉంది. సో రేంజ్ చూడండి పెరిగిపోయింది అది. సో ఇప్పుడు మనం వచ్చేసాం నాగ్పూర్ టోల్ గేట్ దగ్గరికి. అండ్ ఇప్పుడు ఇది మెయిన్ టోల్ గేట్ నాగ్పూర్ది. దీన్ని దాటేస్తే వీఆర్ అవుట్ ఆఫ్ నాగ్పూర్ సిటీ. నాగ్పూర్ ఈ సిటీ నుంచి అయితే నేను బయలుదేరిపోయాను. ఇక్కడ నేను ఒక రోజు టైం స్పెండ్ చేశాను. చాలా మెమరీస్ క్రియేట్ చేశాను. చూపించలేకపోయాను, అది వేరే విషయం. కానీ ఇప్పుడు వెళ్ళాలి. నాగ్పూర్ నేను వదిలిపోతున్నా, కానీ ఈ జర్నీలో నీ గుర్తులు మాత్రం ఉండిపోతాయి. సో గైస్, నేను నా 2000 కిలోమీటర్ రైడ్ ఛాలెంజ్లో హాఫ్ జర్నీ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాను. 1000 కిలోమీటర్ తోలేసాను, ఇంకా 1000 కిలోమీటర్ ఉంది. సో 1000 కిలోమీటర్స్ కంప్లీటెడ్ గైస్. ఎనీవేస్, సో గైస్, ఒక పెద్ద బ్లండర్ అయిపోయింది ఇక్కడ. ఛార్జింగ్ స్టేషన్లో ఛార్జింగ్ పాయింట్ ఉంది, కానీ ఆ పాయింట్కి కనెక్షన్ ఇవ్వలేదంట కంపెనీ వాళ్ళు. సో అందుకనే వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ 1 కిలోమీటర్ రేడియస్తోనే యూటర్న్ తీసుకొని వస్తే ఇక్కడ ఇంకొక బీపీసీఎల్ అని పెట్రోల్ పంప్ ఉంది, అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉందంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. అండ్ అక్కడ వెళ్ళి చూద్దాం ఛార్జింగ్ పాయింట్ ఉందా లేదా. లేదంటే వీ హ్యావ్ టు మళ్ళీ వెనకాల ఒక 3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ గాడ్ ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, కానీ పనిచేస్తుందా లేదా చూడాలి. ఐ థింక్ పనిచేయట్లేదు ఇక్కడ. మళ్ళీ బ్లండర్ అయిపోయింది, ఇక్కడ కూడా పనిచేయట్లేదంట. ఇప్పుడు మళ్ళీ రివర్స్ బ్యాక్ వెళ్తున్నాను. సో మహీంద్రా కార్ ఆల్రెడీ ఒకటి ఛార్జింగ్లో ఉంది అండ్ ఒకటే ఛార్జింగ్ స్టేషన్ ఉంది ఇక్కడ. దాని వెనకాల ఇప్పుడేమో ఇక్కడ లైన్లో ఈ టాటాది నెక్సాన్ ఈవీ కూడా ఉంది. ఓ మై గాడ్, దాని తర్వాత నా టర్న్. సో కార్ ఛార్జింగ్ స్టేషన్ అక్కడ ఉంది అండ్ ఇక్కడేమో చాలా కూర్చోడానికి మంచి సెటప్ ఉంది. పైగా ఇక్కడ కూర్చోవచ్చు, అందులో కార్ ఛార్జ్ అవుతుంది. You will not find a good network in MP and UP while going to Delhi. అచ్చా. So in South it's very good, and in after Agra it's very good. Delhi, Agra it's very good. But in between you will suffer some. What I do everywhere, I put feedback on plug share because anybody should know what's going behind. రైట్. సో గైజ్, అయితే ఇప్పుడు నేను సియోని అనే ఒక ఊరు ఉంది, ఈ ఊరిలో ఉండి కార్ని ఛార్జింగ్ కోసం ఆగాను. అండ్ అలాగే ఈయనేమో చాలా మంచి మనిషి, చాలా గైడ్ చేశారు నాకు ఎలా ఢిల్లీ దాకా వెళ్ళి కార్ ఛార్జ్ చేస్తూ వెళ్ళాలంటే నాకు గైడ్ చేశారు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే ఎలా గైడ్ చేశారు ఏంటనేది. ప్రజెంట్ చూడండి, సియోని అనేది ఒక ఊరు ఉంది. సో ఈ ఊరిలో ప్రజెంట్ ఉన్నాను. అండ్ ఇక్కడ నుంచి నేను ఒకవేళ జబల్పూర్ వెళ్ళాలంటే చాలా దూరం. సో నా ప్లేస్ నుంచి జబల్పూర్ 170 కిలోమీటర్స్ ఉంది, కానీ ఇక్కడ గ్యారంటీ లేదు ఛార్జింగ్ ప్రాపర్గా ఉంటే లేవా అని. అయితే
సో లక్నాదోన్లో నేను స్టాపేజ్ తీసుకొని ఇక్కడ ఒకసారి ఇక్కడ నుంచి లక్నాదోన్ నుంచి నర్సింగ్పూర్ వెళ్తాను నేను. సో ఇది మొత్తం స్ట్రెచ్ వచ్చేసరికి 130 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి దాని తర్వాత సాగర్ వెళ్తాను, ఇది ఒక 130 కిలోమీటర్స్ ఉంటుంది. సో బేసికలీ ఏంటంటే చాలా నాకేమో టెన్షన్ అవుతుంది. వీళ్ళేమో నాకేమన్నారు, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే నార్త్కి వెళ్తే ప్రాపర్గా ఛార్జింగ్ స్టేషన్స్ లేవని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు ప్రాపర్గా ప్లానింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సౌత్ వైపు అయితే మనకి ఛార్జింగ్ స్టేషన్స్కి అస్సలు ఎక్కడ ఇబ్బంది లేదు, నార్త్లో అయితే ఛార్జింగ్ స్టేషన్స్ లేవంటున్నారు. ఈయనేమో ఆల్రెడీ చాలా తిరిగేశారు, ఈయన ఇక్కడ నెక్సాన్ ఈవీ ఉంది. సో ఈ నెక్సాన్ ఈవీ వేసుకొని బాగా తిరిగేస్తున్నారు. సో ఈయన నాకు హెల్ప్ చేశారు, చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి గ్రాప్ చేశాను మీ దగ్గర. ఇప్పుడు ఇది వినిన తర్వాత నాకైతే భయం వేసింది. ముందు నాకు ఛార్జింగ్ స్టేషన్ దొరకదా అనేది పెద్ద డౌట్. పైగా నాతో పాటు డూడల్ కివి వీళ్ళిద్దరు ఉన్నారు కదా, ఏం చేయాలో అర్థం కావట్లా. సో గైస్ అయితే ఇప్పుడు నా ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను అరౌండ్ 92% ఛార్జ్ చేసాను కార్ని. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాను. అండ్ ఇదిగోండి మీరు చూడొచ్చు 92% నా బ్యాటరీ ఉంది. 1044 కిలోమీటర్స్ తోడేసాను. 210 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. 9:59 రాత్రికి 10 అయిపోయింది. రీజన్ 1లో ఉంది, ఏసీ కూడా ఆన్ ఉంది. సో ఇప్పుడు ఈ డాబాకి వచ్చాను, ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను, నేను భోజనం చేస్తున్నాను. కివీ డూడల్కి ఇది టేస్ట్ చేయడానికి ఇచ్చాను. అంటే వీల్ కోసం నేను తీసుకున్నాను, బటర్ రోటీ తీసుకున్నాను, పన్నీర్ తీసుకున్నాను, కానీ వీళ్ళు తినట్లేదు. సో గైస్ నా డిన్నర్ అయితే అయిపోయింది, కానీ డూడల్ కివీకి పెడితే వాళ్ళు తినట్లేదు. ట్రై చేశాను తినిపించడానికి, చాలా వరకు ట్రై చేశాను, వాళ్ళు తినట్లేదు. బట్ నేనేం చేశానంటే పార్సల్ చేసి కార్లో పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇది డూడల్ కివీ లోపల కూర్చున్నాను, డూడల్ అండ్ కివీ ఇక్కడ కనిపించదు, ఇది డూడల్ ఉంది. సో గైజ్ అయితే ఇప్పుడు ఒక షాకింగ్ థింగ్ మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అసలు కార్ రేంజ్ నాకు ఇలా ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కార్ తోలితే కార్ రేంజ్ తగ్గిపోతుంది అండ్ బ్యాటరీ పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది, కానీ ఇప్పుడు చాలా డిఫరెంట్గా అయింది. ఇప్పుడు నా రేంజ్ చూసారంటే మీరు చూసిన తర్వాత షాక్ అయిపోతారు. చూడండి నా కార్ రేంజ్ ఎంత ఉంది, 236 రేంజ్ చూపిస్తుంది, 75% బ్యాటరీ ఉంది అండ్ 1087 కిలోమీటర్స్ నేను కార్ తోలేసాను. నా పర్సంటేజ్ తగ్గుతుంది, రేంజ్ మాత్రం పెరుగుతుంది. ఏంటో నాకు అర్థం కావట్లా, భలే విచిత్రంగా ఉంది ఇది. మీరు నమ్మరు, కానీ ఇప్పుడు మళ్ళీ చూడండి 73% బ్యాటరీ, 1088 కిలోమీటర్స్ తోలేసాను అండ్ రేంజ్ చూడండి మళ్ళీ పెరిగిపోయింది. 36 ఉంది ఇందాక అండ్ ఇప్పుడు 37 అయిపోయింది. వావ్, ఏం మ్యాజిక్ ఉంది కదా, అసలు భలే ఉంది. రేంజ్ అలా అలా పెరిగిపోతుంది. నిజంగానే అంత రేంజ్ ఇస్తే చాలా బాగుంటుంది అసలు. సో గైస్ అయితే ఇప్పుడు నేను వెనకాల వచ్చేసాను. రాత్రికి లేట్ అయిపోయింది, ఇప్పుడు 1 గంట అయిపోయింది. డ్రైవింగ్ చేసి అలసిపోయాను. నేను ఇక్కడ వెనకాల నేను పడుకొని ఉన్నాను, కివి ఇక్కడ ఉంది, డూడల్ ముందు ఉన్నాడు. అండ్ ఇలాగే పడుకొని మార్నింగ్ లేచి దాని తర్వాత బయలుదేరుతాను అండ్ జర్నీని కంటిన్యూ చేస్తా. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ రాత్రంతా ఇలాగే నేను కార్లో పడుకున్నాను, బాగా నిద్రపోయాను, చాలా బాగా అనిపించింది. అజా కివి డూడల్ కమ్. నిన్న రాత్రి నేను కార్ ఇక్కడ టాటా షోరూమ్ బయటే ఆపాను. ఇది ఈ చెట్టు ఉంది కదా, జస్ట్ దీని పక్కన ఆపేసి రాత్రంతా ఇక్కడ పడుకున్నాను, చక్కగా హాయిగా పడుకున్నాను. ఎంత చల్లిగా ఉందంటే అంత చల్లిగా ఉంది ఇక్కడ. దీంతోనే అర్థం అయిపోయింది. నా కార్ అద్దం చూడండి మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉంది, టోటలీ ఫుల్ ఫ్రీజ్. ఓకే, సో కార్ ఛార్జింగ్ అయిపోయింది, 95% చేసాను. నేను 100 చేయట్లేదు, ఎందుకంటే ఈ 95 నుంచి చాలా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. సో అందుకని నేను ఏంటంటే 95 వరకు చేసి ఇప్పుడు బయలుదేరిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం మనం ఎక్కడ స్టాప్ చేసి తీసుకోవాలని.
చూడొచ్చు నా కార్లో 95% బ్యాటరీ ఉంది, 187 రేంజ్ ఉంది. ఈ రేంజ్ తప్పు చూపిస్తుంది, ఎందుకంటే నేను రాత్రంతా ఏసీ వేసుకొని పడుకున్నాను కదా, సో అందువల్ల తక్కువ రేంజ్ చూపిస్తుంది. అదే తోలుతూ ఉంటే అదే ఆటోమేటిక్గా పెరిగింది. 1% బ్యాటరీ లెఫ్ట్. ఇంకా డిస్టెన్స్ 9 kilometers వెళ్ళాలి నేను. ఇక్కడ ఎవరైనా ఛార్జింగ్ కోసం హెల్ప్ అడిగితే అసలు కరెంటే లేదంటున్నారు. స్టేషన్ అవుతానా ఛార్జింగ్ కానీ ఇక్కడ కూడా లేదు. రీచ్ అవుతానా లేదా ఇంకా డౌట్ ఉంది. 7 kilometers ఇంకా వెళ్ళాలి నేను.